పచ్చని పొలాలతో కళకళలాడే ఐకేపాలెం అనే అందమైన గ్రామం. ఆ ఊరి ప్రత్యేకత ఏంటంటే ఊరికి ఆనుకునే ఒక అతిపెద్ద చెరువు ఉంటుంది. ఆ ఊరి రైతులందరికీ వారి వ్యవసాయానికి ఆ చెరువే ప్రాణాధారం. ఆ ఊరి జమీందారు భూపతి గారు. ఆయన ఎంతో దయగల మంచి వ్యక్తి. కానీ ఆయన వ్యాపార పనుల మీద ఎక్కువగా పట్నంలో ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే కోటకు వస్తుంటారు. ఆయన దగ్గర కిట్టయ్య అనే గుమస్తా ఉన్నాడు. కిట్టయ్య పరమస్వార్థపరుడు, కుటిల బుద్ధి కలవాడు. జమీందారు మంచితనాన్ని అడ్డుపెట్టుకుని ఊరి జనాల రక్తంను జలజల పీల్చుకు తింటుంటాడు. ఒక సంవత్సరం ఐక్యపాలెంలో వానలు సరిగ్గా పడలేదు. తీవ్రమైన కరువు వచ్చింది. చెరువులో ఉన్న ఆ కొద్దిపాటి నీటిని పేద రైతులకు వాళ్ల ఎండిపోతున్న పొలాలకు అందకుండా కిట్టయ్య కేవలం జమీందారు గారి పొలాలకు, తన సొంత పొలాలకు అక్రమంగా మళ్లించుకున్నాడు. మధ్యాహ్నం ఎర్రటి ఎండ మండిపోతోంది. ఐకేపాలెం చెరువు కింద ఉన్న పేద రైతుల పొలాలు నీరు లేక బీటలు వారాయి. అందులో పచ్చగా ఉండాల్సిన వరి పైరు ఎండిపోయి తలలు వాల్చేసింది. ఆ ఊరి రైతులు సోమయ్య, రాజయ్య ఇద్దరూ తమ ఎండిన పొలాల గట్టు మీద కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏం బతుకురా రాజయ్య ఇది. ఈసారి ఆ వానదేవుడు మనల్ని కరుణించలేదు. కనీసం ఆ చెరువులో ఉన్న ఆ కొద్దిపాటి తడి కూడా మన పొలాలకు రాకుండా ఆ కిట్టయ్యగాడు గొట్టాలొడ్డు వేశాడు. అవును సోమయ్య, చెరువులో ఉన్న నీళ్లన్నీ జమీందారు గారి పొలాలకు, ఆ గుమ్మస్తా కిట్టయ్య గారి పొలాలకే వెళ్తున్నాయి. నిన్న రాత్రి వెళ్ళి ఆ కిట్టయ్య కాళ్ళు పట్టుకుని బతిమేలాన్రా, ఒక్క తడికి నీళ్లు వదలమని. కానీ వాడు కరుణించలేదు. వాడికి కనికరం ఎక్కడుందిరా? అప్పులు చేసి నాటిన విత్తనాలన్నీ ఎండకు మాడిపోయాయి. 10 రోజుల్లో జమీందారు గారికి పన్ను కట్టాలి. ఆ కిట్టయ్యగాడితో లాభం లేదు. పద, నేరుగా జమీందారు భూపతి గారి కోటకే వెళ్దాం. ఆయన మంచివాడని ఊర్లో అందరూ అంటుంటారు కదా. ఆయన కాళ్ళు పట్టుకుని పన్ను రాయితీ ఇమ్మని వేడుకుందాం. వస్తే బతుకుతాం, లేకపోతే చస్తాం. ఇద్దరు దిగులుగా జమీందారు గారింటికి బయలుదేరారు. సోమయ్య, రాజయ్య భయపడుతూ ఇంటి ముందు నిలబడ్డారు. అప్పుడే బయటకు వచ్చిన గుమస్తా కిట్టయ్య వాళ్లని చూసి కోపంగా అరిచాడు. ఏరా, ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఎండిన మొహాలు వేసుకొని కోట ముందు నిలబడ్డారు. పన్ను డబ్బులు తెచ్చారా? లేదయ్యా, చెరువులో నీళ్లు లేక మాకు చుక్క నీరు రాక పంటంతా మాడిపోయింది బాబు. పన్ను కట్టే పరిస్థితి లేదు. జమీందారు గారిని కలిసి పన్ను రాయితీ ఇమ్మని బతిమాలుకుందామని వచ్చామయ్యా. ఓహో, అడుక్కోవడానికి వచ్చారా? జమీందారు గారు లోపల నిద్రపోతున్నారు. ఆయన మిమ్మల్ని కలవరు. ముందు పన్నులు కట్టి తర్వాత ఏడవండి. నడవండి ఇక్కడి నుంచి అని వాళ్లను మెడపట్టి గెంటబోయాడు. సరిగ్గా అప్పుడే లోపల నుంచి జమీందారు భూపతి గారు బయటకు వచ్చారు. ఏంటి కిట్టయ్యా అరుపులు? మన ఇంటి గుమ్మం దాకా వచ్చిన రైతులను మెడబట్టి గింటుతున్నావా? వాళ్లకు ఏం కష్టం వచ్చిందో ముందు వినాలి కదా. అయ్యా భూపతి గారు, మమ్మల్ని మీరే రక్షించాలి. ఏడాది వానలు లేవు బాబు. చెరువులో ఉన్న కొద్దిపాటి నీరు మా దాకా రాలేదు. పంటంతా కళ్ల ముందే మాడిపోయింది. అప్పులు కట్టే దారి లేదు. మీకు పన్ను కట్టే దారి లేదు. దయచేసి మాకు పన్ను రాయితీ ఇవ్వండి బాబు, లేకపోతే మా పిల్లలు ఆకలితో చస్తారు. భూపతి గారు చెలించిపోయారు. అయ్యో సోమయ్య, కరువు వచ్చినప్పుడు రైతుల నుంచి పన్నులు వసూలు చేస్తే ఆ పాపం నన్ను ఊరికే వదలదు. కిట్టయ్య, ఇటు విను. చెప్పండి బాబు. ఈ ఏడాది కరువు వచ్చింది కాబట్టి మన చెరువు కింద ఉన్న రైతులందరికీ పన్ను పూర్తిగా మాఫీ చేస్తున్నాను. ఒక పైసా కూడా వసూలు చేయవద్దు. అంతేకాదు కిట్టయ్య, ఇప్పుడు ఎండాకాలం దాకా చెరువు ఎలాగూ ఎండిపోయి ఉంది. రేపటి నుంచే కూలీలను పెట్టి ఆ చెరువులో పూడిక తీయించు. మట్టిని లోతుగా తీస్తే వచ్చే ఏడాది వానలు పడ్డప్పుడు నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. రైతులకు కరువు రాదు. ఇదంతా నీ బాధ్యత. చిత్తం బాబు, మీరు చెప్పినట్టే పూడిక తీస్తాను. సోమయ్య, రాజయ్య ఆనందంతో భూపతి గారికి దండాలు పెట్టుకుని వెళ్లిపోయారు. 2 నెలలు గడిచాయి. కిట్టయ్య చెరువులో పూడిక అయితే తీయించాడు, కానీ అందులో తన కుటిల బుద్ధిని వాడాడు. వర్షాకాలం వచ్చింది, కానీ వానలు పెద్దగా పడలేదు. చెరువులోకి వచ్చిన ఆ కొద్దిపాటి నీటిని కిట్టయ్య మళ్లీ పాత పద్ధతిలోనే కేవలం తన సొంత పొలాలకు, జమీందారు పొలాలకు వెళ్లేలా గొట్టాలు, తూములు వేశాడు. పూడికలు తీసిన తర్వాత కూడా ఎంతో ఆశగా ఎదురుచూసిన పేద రైతులకు ఒక్క చుక్క నీరు రాలేదు. వాళ్లు మళ్లీ వెళ్లి కిట్టయ్య కాళ్లు పట్టుకున్నారు. కిట్టయ్య గారు, చెరువులో పూడిక తీశాక కూడా మాకు నీరు రావడం లేదయ్యా. దయచేసి ఆ తూము కొంచెం ఎత్తండి బాబు. మా పంటలు ఎండిపోతున్నాయి.
నీళ్లు ఇవ్వడానికి ఇది మీ తాత జాగీరు కాదు సోమయ్య. ఆ చెరువు జమీందారు గారిది. అందులో పూడిక తీయించడానికి ఆయన డబ్బులు ఖర్చు పెట్టారు. కాబట్టి ఆ నీళ్ల మీద హక్కు ఆయనకే, నాకే ఉంది. మీకు ఒక్క చుక్క కూడా రాదు. కిట్టయ్య చేసిన ఈ దారుణంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఒక రాత్రి రచ్చబండ దగ్గర ఊరి రైతులంతా సమావేశమయ్యారు. సోమయ్య, ఇక మనం ఈ ఊర్లో బతకలేవురా. అప్పులు పెరిగిపోతున్నాయి. ఆ జమీందారు గారు పైకి రాముళ్లా కనిపిస్తాడు, కానీ లోపల ఆయన ఒక రావణాసురుడు. ఆయనే ఈ కిట్టయ్యగాడికి చెప్పి మనకు నీళ్లు రాకుండా చేస్తున్నాడు. మనం పన్ను కట్టలేదు కదా, ఆ పగతోనే ఆయన ఇలా మన ప్రాణాలు తీస్తున్నాడు. అవును రాజయ్య, మన కర్మ. మన పొలాలు ఏ రేటుకొస్తే ఆ రేటుకు అమ్మేసి మోటా ముల్లె సర్దుకొని మన పెళ్ళాం పిల్లలతో పట్టణానికి వలస వెళ్ళిపోదాం. అక్కడ ఏ కూలీ పని చేసుకుని బతుకుదాం. ఈ ఊరు మనకు వద్దు. దీంతో విసిగిపోయిన ఐకేపాలెం రైతులంతా జీవనోపాధి కోసం పట్టణానికి వలస వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ భూములను అమ్మడానికి మరుసటి రోజు ఉదయం దస్తావేజులు పట్టుకుని కోటకు వచ్చారు. రైతులు కోట దగ్గరకు రాగానే కిట్టయ్య వాళ్లను జమీందారు గారి దగ్గరకు వెళ్లనివ్వకుండా గుమ్మం దగ్గర అడ్డుకున్నాడు. జమీందారు గారు పని మీద పట్నం వెళ్లారు. దాన్ని ఆసరాగా తీసుకున్నాడు కిట్టయ్య. ఏంట్రా భూముల పత్రాలు పట్టుకొచ్చారు? ఏంటి సంగతి? అవునయ్యా, మేము ఈ ఊర్లో బతకలేక పట్నం వెళ్ళిపోతున్నాం. మా ఎండిన పొలాలను అమ్మేద్దామని వచ్చాం. కనీసం ఎకరాకు 500 వచ్చినా మా అప్పులు తీరుతాయి. ఎకరా 500? ఆ ఎండిపోయిన రాళ్ల భూమికి 100 రూపాయలు కూడా ఎవరు ఇవ్వరు. అయినా ఊర్లో ఎవరైనా పొలం అమ్మితే అది నాకే అమ్మాలి, నేనే కొంటాను. కావాలంటే ఆ దస్తావేజులు నా చేతిలో పెట్టి ఎకరాకు 200 రూపాయలు ఇస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. ఇష్టం ఉంటే ఇవ్వండి. ఎకరా 200? ఇది పగటి దోపిడీ కిట్టయ్య గారు. జమీందారు గారు మరి ఇంత దారుణంగా ఎలా తయారయ్యారయ్యా? నోర్ముయ్, ఆయన భూపతి, ఈ ఊరికి రాజు. ఆయన మాట వినకపోతే మీ అప్పుల వాళ్ళను ఉసిగొల్పి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాడు. భయపడిన రైతులు జమీందారే ఇదంతా చేయిస్తున్నాడని గట్టిగా నమ్మేశారు. చేసేదేమీ లేక తమ పచ్చని భూములను కేవలం 200 రూపాయలకే కిట్టయ్య జమీందారు గారి పేరు చెప్పి వాడు సొంతంగా లాక్కున్నాడు. రైతులంతా కన్నీళ్లు పెట్టుకుంటూ తమ ఇళ్లకు తాళాలు వేసి బండ్ల మీద పట్టణానికి వలస వెళ్లిపోయారు. ఆ ఐకేపాలెం గ్రామం సగం ఖాళీ అయిపోయింది. ఒక్క సోమయ్య మాత్రం భూమి అమ్మకుండా పట్నం వెళ్లలేక గుడిసెలో పస్తులుంటూ ఊర్లోనే ఉండిపోయారు. 6 నెలలు గడిచాయి. ఒకరోజు జమీందారు భూపతి గారు స్వయంగా గ్రామంలో రైతుల పరిస్థితులను పరిశీలించడానికి పట్నం నుంచి కారులో ఐకేపాలెం వచ్చారు. కారు దిగి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్లారు. ఆయనకు ఒక వింతైన భయంకరమైన దృశ్యం కనిపించింది. ఊర్లో ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. పిల్లల అరుపులు లేవు, పశువుల అరుపులు లేవు. ఊరంతా శ్మశానంలో ప్రశాంతంగా ఖాళీగా ఉంది. ఏంటిది? నా పచ్చని ఐకేపాలెం గ్రామం ఇలా ఖాళీ అయిపోయిందేంటి? జనమంతా ఎక్కడికి పోయారు? నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పాడుబడిన గుడిసె ముందు కూర్చుని ఉన్న సోమయ్య కనిపించాడు. భూపతి గారు సోమయ్య దగ్గరికి వెళ్లారు. సోమయ్య, ఏమైంది ఊరికి? రైతులంతా ఎక్కడికి పోయారు? ఏమైందిరా? జమీందార్ను చూడగానే సోమయ్య కళ్లలో రక్తం మరిగిపోయింది. కోపంతో పైకి లేచి చేతులు కట్టుకోకుండా నిలబడ్డాడు. ఏమైందా? అంతా మీకే తెలియాలి జమీందారు గారు. మళ్ళీ ఇక్కడికొచ్చి ఏమీ ఎరగని రాముడిలా అంతా నాటకాలు ఆడకండి. నీ కుట్రలు మాకు తెలుసు. ఏంటి సోమయ్య నువ్వు మాట్లాడేది? నా మీరంత కోపంగా ఉన్నావేంటి? నేను మీకేం కుట్ర చేశాను? ఇంకేం కుట్ర చేయాలి బాబు? పూడికలు తీయించి చెరువు నీరు మాకు రాకుండా కేవలం మీ పొలాలకే వెళ్లేలా ఆ కిట్టయ్యగాడికి చెప్పింది మీరు కాదా? అప్పుల బాధ తట్టుకోలేక మా భూములు అమ్ముకొని పట్నం వెళ్తుంటే ఎకరాకు 200 రూపాయలకే దౌర్జన్యంగా మా భూములు లాక్కున్నది మీరు కాదా? మీ అరాచకాలు తట్టుకోలేక ఊరంతా పట్నం వలసపోయింది బాబు. నన్ను కూడా చంపేసి నా గుడిసె లాక్కోండి అని బోరున ఏడ్చాడు. భూపతి గారికి విషయం మెల్లగా అర్థమైంది. తన పేరు చెప్పి ఆ గుమస్తా కిట్టయ్య ఎంతటి అరాచకం సృష్టించాడో, రైతులను ఎలా మోసం చేసి భూములు లాక్కున్నాడో అర్థమై ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన వల్లే ఆ రైతులు ఊరు విడిచి వెళ్లిపోయారని తెలిసి ఆయన గుండె పగిలింది. సోమయ్య, నన్ను నమ్ము. నా ప్రాణం మీద ఒట్టు. చెరువు నీరు ఆపమని గాని నీ భూములు లాక్కోమని గాని నేను ఆ కిట్టయ్యకు అస్సలు చెప్పలేదు. నా పేరు చెప్పి వాడు స్వార్థంతో మీ భూములను వాడి సొంతానికి లాక్కున్నాడు.
నా తప్పు లేకుండానే నన్ను రాక్షసుణ్ణి చేశాడు. నువ్వు నా మీద నమ్మకం ఉంచు. ఈ క్షణమే ఆ కిట్టయ్యగాడికి నేను ఎలాంటి గుణపాఠం చెబుతానో వచ్చి చూడు. భూపతి గారు ఆవేశంగా కోటకు చేరుకున్నారు. రచ్చబండ దగ్గర కిట్టయ్యను నిలబెట్టారు. ఊర్లో మిగిలిన కొద్దిమంది జనం కూడా వచ్చారు. సోమయ్య కూడా అక్కడే ఉన్నాడు. కిట్టయ్యకు జమీందారు గారి కోపం చూసి చెమటలు పెట్టాయి. బాబు, నన్నెందుకు ఇక్కడ పిలిపించారు? ఏం జరిగింది బాబు? కుక్క, నిన్ను నమ్మినందుకు నా గొంతు కోస్తావా? నా పేరు చెప్పి రైతుల భూములు లాక్కుంటావా? వాళ్లకు నీళ్లు రాకుండా చేసి వాళ్లను పట్నం పాలు చేస్తావా? ఎంత ధైర్యంరా నీకు? తప్పైపోయింది బాబు. నా స్వార్థం కొద్దీ నా పొలాలకు నీళ్లు మళ్లించుకున్నాను. రైతుల భూములు ఎకరాకు 200కు లాక్కున్న మాట నిజమే బాబు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయను. నిన్ను క్షమించడం లేదురా, శిక్షిస్తున్నాను. అందరూ వినండి. ఈ క్షణం నుండి ఈ కిట్టయ్యగాడిని గుమస్తా ఉద్యోగం నుండి తొలగిస్తున్నాను. వాడు ఏ పేద రైతుల భూములైతే మోసంగా లాక్కున్నాడో ఆ భూములను మళ్లీ ఆ రైతులకే తిరిగి ఇచ్చేయాలి. అంతేకాదు, ఈ ఏడాది వీడు పండించిన పంట, వీడి సొంత డబ్బు మొత్తం తీసి నష్టపోయిన రైతులందరికీ పరిహారంగా చెల్లించాలి. ఒకవేళ వీడు నా మాట కాదంటే వీడిని పోలీసులకు అప్పగించి జైల్లో వేయిస్తాను. కిట్టయ్య ఏడుస్తూ జమీందారు గారి తీర్పుకు తలవొగ్గాడు. వాడు లాక్కున్న భూములను, వాడి సొంత డబ్బును ఇచ్చేయడానికి అంగీకరించాడు. సోమయ్య ఈ తీర్పు విని ఆనందంతో, అయ్యా భూపతి గారు, మమ్మల్ని క్షమించండి. మీలాంటి దేవుణ్ణి మేము అపార్థం చేసుకున్నాము. మీ ధర్మం ఎప్పటికీ చల్లగా ఉండాలి బాబు. లేదు సోమయ్య, ఇందులో మీ తప్పు లేదు. నేను పట్నంలో ఉండి ఊరి బాగోగులు గాలికి వదిలేయడం వల్లే ఈ నక్కగాడు నా రైతులను పీక్కు తిన్నాడు. ఇక నుంచి ఈ ఊరి బాధ్యత, చెరువు బాధ్యత నాది కాదు, నీదే. ఈ రోజు నుంచి ఈ ఊరికి నువ్వే కొత్త గుమస్తా. నీలాంటి నిజాయితీ పరుడు ఉంటేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది. సోమయ్య కన్నీళ్లతో ఆ బాధ్యతను స్వీకరించాడు. మరుసటి రోజు భూపతి గారు, కొత్త గుమస్తా సోమయ్య కలిసి స్వయంగా పట్నం వెళ్లారు. అక్కడ కూలీ పనులు చేసుకుంటున్న రాజయ్య మరియు ఐకేపాలెం రైతులందరినీ వెతికి పట్టుకున్నారు. జరిగిన నిజం చెప్పి వాళ్ల భూముల దస్తావేజులను వాళ్ల చేతిలో పెట్టి కిట్టయ్య దగ్గర వసూలు చేసిన పరిహారం డబ్బులను వాళ్లకు ఇచ్చారు. రైతులందరినీ ఎంతో గౌరవంగా మళ్లీ ఐకేపాలెం గ్రామానికి రప్పించారు. ఖాళీ అయిన ఇళ్లన్నీ మళ్లీ కళకళలాడాయి. తదుపరి ఏడాది వరుణదేవుడు ఐకేపాలెం మీద కరుణించాడు. సమృద్ధిగా వర్షాలు కురిశాయి. చెరువు నిండుకుండలా మారింది. సోమయ్య పర్యవేక్షణలో ఆ చెరువు నీరు ఈసారి పక్షపాతం లేకుండా ఊర్లో ఉన్న ప్రతి పేద రైతు పొలానికి సమంగా అందింది. జమీందారు గారు, రైతులు అంతా కలిసికట్టుగా వ్యవసాయం చేశారు. పచ్చని పంటలతో ఐకేపాలెం గ్రామం మళ్లీ సుభిక్షంగా మారింది. ఆ చెరువు మీద ఆధారపడిన ఆ గ్రామం మళ్లీ ఆనందంతో, ఐకమత్యంతో వర్ధిల్లింది. కథలోని నీతి: స్వార్థంతో, కుటిల బుద్ధితో తోటివారి కడుపు కుట్టి కిట్టయ్యలాగా సంపాదించిన ఆస్తి ఎప్పటికైనా తిరిగి వాళ్లకి చేరడమే కాకుండా ఘోరమైన అవమానాన్ని, శిక్షలను తెచ్చిపెడుతుంది. కష్టాల్లో ఉన్న, నిజాయితీగా ఉన్న వారిని కాలం ఎప్పుడూ ఉన్నత స్థానంలో కూర్చోబెడుతుంది. ఒక మంచి నాయకుడు తన వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుకుని ప్రజలకు మళ్లీ గౌరవాన్ని, జీవనోపాధిని తిరిగి ఇచ్చి వారి మనసులను గెలుచుకుంటాడు. ధర్మపురం అనే గ్రామం ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరి జనాలు ఉదయాన్నే లేచి పొలాలకు వెళ్లి కష్టపడి పని చేసుకునేవారు. అదే ఊరిలో ఒక చిన్న పూరి గుడిసెలో రాము, అతని భార్య గౌరీ నివసించేవారు. రాము దగ్గర ఆస్తిపాస్తులు లేవు, కాని అతని చేతుల్లో ఒక అద్భుతమైన మాయ ఉంది. అదే అతని వంట. వాడికి ఏ పని రాకపోయినా వంట మాత్రం అమృతంలా చేస్తాడు. రాము పాత ఇనుప రేకులతో, బంకమట్టితో తనే స్వయంగా ఒక పొయ్యి తయారు చేస్తున్నాడు. అతని భార్య గౌరీ భర్తను చూసి విసుక్కుంటూ బయటకు వచ్చింది. హే భగవంతుడా, నా కర్మ కాలిపోయి ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఊర్లో మగవాళ్లంతా ఉదయాన్నే నాగలి పట్టుకుని పొలాలకు వెళ్లి చెమటోడ్చుతుంటే నా మొగుడు మాత్రం ఈ పాత ఇనుప రేకులతో, మట్టితో పిల్లవాడిలా కుస్తీ పడుతున్నాడు. ఇల్లు గడిచే దారి ఎప్పుడొస్తుందో ఏమో. గౌరీ, నువ్వు తొందరపడకు. నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు చూస్తున్నది కేవలం ఒక మట్టి పొయ్యి కాదు. ఇది మన తలరాతను మార్చే అదృష్ట ద్వారం. దీనిలో ఎర్రటి నిప్పుల మీద నేను నాటుకోడిని కాలుస్తుంటే ఆ మసాలా వాసనకు ధర్మపురం ఊరంతా మన ఇంటి వైపు, నా తోపుడు బండి వైపు పరుగులు తీసుకుంటూ వస్తుంది. చూడు. ఓహో, చాలా విన్నాంలేండి ఇలాంటి ప్రగల్భాలు.
గతంలో వానాకాలంలో మిరపకాయ బజ్జీల బండి పెట్టినప్పుడు కూడా ఇలాగే గొప్పలు చెప్పారు. అప్పుడు ఏమైంది? ఊరంతా రాలేదు కాని మీరే వారం రోజుల పాటు మీ బజ్జీలు మీరే తిని కడుపు మంటతో మంచమెక్కారు. నా నగలు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అరే, అప్పుడు ఆ మిరపకాయల్లో కారం కాస్త తగ్గిందే గౌరీ. నా వంటలో ఏ లోపం లేదు. కానీ ఈసారి అలా కాదు. మన అమ్మమ్మ నాటి మసాలాలు నేను స్వయంగా రోట్లో దంచి పెడుతున్నాను. నిప్పుల మీద కాల్చిన ఈ నాటుకోడి ఈ ఊరి జనాలకు ఒక కొత్త రుచిని చూపిస్తుంది. మన కష్టాలు తీరి కాసుల వర్షం కురుస్తుంది చూడు. వర్షం కురుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈసారి కూడా మీరు నా గాజులు తాకట్టు పెట్టి అప్పు చేసి ఈ వంటల బండి పెడుతున్నారు. ఇది కూడా నష్టపోతే నేను నేరుగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ముందే చెప్తున్నాను. రాము గౌరీ మాటలు పట్టించుకోకుండా ఎంతో నమ్మకంతో తన నాటుకోడిని నిప్పుల మీద కాల్చే పొయ్యిని సిద్ధం చేశాడు. మరుసటి రోజు రాము వంటబండి సిద్ధమైంది. అడవి నుంచి తెచ్చిన కట్టెలతో మంట రగిలించాడు. ఎర్రటి నిప్పుల మీద తనే స్వయంగా నూరిన మసాలాలు పట్టించిన నాటుకోడి ముక్కలను ఇనుప చువ్వలకు గుచ్చి కాలుస్తున్నాడు. పసుపు, కారం, ధనియాలు, లవంగాలు కలిపిన ఆ అద్భుతమైన మసాలా వాసన గాలిలో కలిసి ధర్మపురం ఊరంతా వ్యాపించింది. రాము కాలుస్తున్న కోడిముక్కల వాసనకు ఆకర్షితుడై రాము స్నేహితుడు, ఊర్లో పనికి మాలిన వాడిగా పేరొందిన వెంకన్న పరుగున చొంగ కార్చుకుంటూ అక్కడికి వస్తాడు. ఆహా రాము, నా ముక్కు రంధ్రాలు ఏనాడు ఇంతటి సువాసనను పీల్చలేదురా. అసలు దేవేంద్రుడి లోకంలో అమృతం దగ్గర కూడా ఇంతటి అద్భుతమైన వాసన ఉండదు. నా కడుపులో ఎలుకలు ఏనుగుల్లా పరిగెడుతున్నాయి. ఒక మొక్క ఇటు పడేరా నాయనా, నా ప్రాణం పోయేలా ఉంది. రాము నవ్వుతూ ఒక చిన్న ఎర్రటి కోడి ముక్కను అరిటాకులో పెట్టి ఇస్తూ, తిని చూసి చెప్పు వెంకన్న, నా మసాలా మాయ ఏంటో నీకే తెలుస్తుంది. వెంకన్న ఆ వేడివేడి ముక్కను నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని మంత్రముగ్ధుడై నెమ్మదిగా నములుతున్నాడు. ఓరి నాయను, నా నాలుక మీద స్వర్గం కదలాడుతోందిరా రాము. ఏముందిరా రుచి! ఆ మసాలా ఘాటుకు నా నరాలన్నీ లేచి కూర్చున్నాయి. ఈ రుచి ముందు మహారాజులు తినే విందు కూడా ఎందుకూ కొరగాదురా. నువ్వు దేవుడివురా బాబు. నిజంగానా వెంకన్న? అయితే వెంటనే జేబులోంచి డబ్బులు తీ. ఒక్క అరిటాకు 30 దమిడిలు ఇచ్చేయి. అరే ఏంట్రా, స్నేహితుడి దగ్గర డబ్బులు అడుగుతావా? ఈ బండికి బోనీ చేసిన తొలి కస్టమర్నిరా నేను. నా ఆశీర్వాదమే నీకు పెద్ద పెట్టుబడి. నువ్వు కోటీశ్వరుడివి అయిపోతావురా రాము. రాము బండి దగ్గరికి జనాలు వాసన పసిగట్టి మెల్లిగా రావడం మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే ఊరి మునసబు భార్య కాంతమ్మ ఆ దారిన అటుగా వస్తోంది. ఆమెకు పేదవాళ్లంటే అస్సలు పడదు. విపరీతమైన అహంకారం. బండిలో నుంచి వస్తున్న నిప్పుల పొగ గాలికి నేరుగా వెళ్లి కాంతమ్మ ముఖానికి తగిలిందే. ఏమిటి రోగం? ఏంట్రా ఈ పొగ? నడివీధిలో ఈ చెత్తబండేంటి? ఎక్కడ్నుంచి వస్తారు ఈ దరిద్రులు? ఈ నల్లటి పొగతో నమ్మకం పాడైపోయింది. నమస్కారం కాంతమ్మ గారు. ఇది నాటుకోడి కాల్చే బండి అండి. నేను మన ఊరి కోసం కొత్తగా ప్రారంభించాను. మీరు ఒకసారి రుచి చూస్తారా అమ్మా? అంతా చాలా శుభ్రంగా చేశాను. ఏమిటి? నేను ఈ ఊరి మునసబు గారి భార్యను. ఈ రోడ్డు పక్కన నిలబడి నీ నల్లటి బొగ్గుల బట్టీలో కాల్చిన ఈ మురికి కూర తినాలా? నిన్ను ఈ రోడ్డు మీదే కొరడాతో కొట్టాలరా. చూస్తుంటేనే రోత పుడుతోంది. ఈ చేతులు కడుక్కున్నావో లేదో. ఈ చెత్తను ఇక్కడి నుంచి తీసాయి, లేదంటే మా ఆయనకు చెప్పి నిన్ను ఈ ఊర్లో లేకుండా గెంటేస్తాను. చిచే! కాంతమ్మ అసహించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఊరి పెద్ద భార్యే అంత మాట అనడంతో ఆ బండి దగ్గరకు రావాలనుకున్న జనాలు కూడా మునసబు గారికి ఎక్కడ కోపం వస్తుందోనన్న భయంతో ఆక్షేపణతో వెనక్కి వెళ్ళిపోయారు. సాయంత్రమైంది. ఒక్కరు కూడా రాము బండి దగ్గరికి రాలేదు. కాంతమ్మ మాటలు ఊరంతా పాకిపోయాయి. రాము చాలా దిగులుగా తన అమ్ముడవని కోడి ముక్కలతో కూర్చున్నాడు. అప్పుడే గౌరీ వచ్చింది. గౌరీ రాము దిగులు చూసి తన బాధను కనిపెట్టి చిరునవ్వుతో, ఏమండి, బండేంటి ఇలా పూర్తిగా ఖాళీగా ఉంది? ఎవరు రాలేదా? వాసనైతే అదిరిపోయింది కదా. ఏం చెప్పమంటావు గౌరీ? తినేవాడు వస్తే కదా నా వంట రుచి తెలిసేది. ఆ మునసబు గారి భార్య కాంతమ్మ గారు వచ్చి ఈ బండి అసహ్యంగా ఉంది, ఇది తింటే రోగాలు వస్తాయని ఊరంతా దండోరా వేసినట్లు ప్రచారం చేసింది. పరువు గల వాళ్ళెవరూ ఈ పేదవాడి బండి దగ్గరకు రావడం లేదు.
ఈ ఊళ్ళో నా వంటకు విలువే లేదు. ఈసారి కూడా నా కష్టమంతా బూడిదైపోయింది గౌరీ. మీరెందుకు అంత త్వరగా ఓడిపోతారు? కాంతమ్మ గారికి డబ్బంటే పిచ్చి, మన పేదరికం అంటే చిన్నచూపు. పండ్ల చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ అంటారు. మన నిజాయితీ, మీ చేతి వంట రుచి ఎప్పటికైనా గెలుస్తుంది. మీరు దయచేసి ధైర్యం కోల్పోకండి. అవును రాము, వదిన గారు చెప్పింది నిజం. నాదొక సలహా విను. మన ఊరి జనం ఇంగ్లీష్ పేర్లు ఉంటే ఎగబడతారు. నీ బండికి రాము కోడికూర అని కాకుండా ఏదైనా ఆంగ్లేయుల పేరు పెట్టు. లండన్ కోడికూర అని పెద్ద బోర్డు రాయిద్దాం. అప్పుడు జనం ఖచ్చితంగా ఎగబడతారు. ఒరే వెంకన్న, నీ పిచ్చి సలహాలు నీ దగ్గరే పెట్టుకోరా బాబు. పేరు మారిస్తే రుచి మారుతుందా? నా నేల రుచిని, నా ఊరి మసాలాను నేను ఇంగ్లీష్ పేర్లతో అమ్ముకోలేను. నాకిది చాలు. ఏదో ఒకరోజు నా రుచి గెలుస్తుంది. రాము ఇక్కడ దిగులుగా ఉంటే మరోవైపు కాంతమ్మ గారి ఇంట్లో పెద్ద భూకంపం వచ్చినట్లుంది. అయ్యో దేవుడా, ఇప్పుడెలా? పట్నం నుంచి మా సొంత అన్నయ్య సుబ్బారావు, ఆయన చుట్టాలు ఈరోజు రాత్రికి మా ఇంట్లో విందు భోజనానికి వస్తున్నారు. మా అన్నయ్యకు మాంసం కూరలంటే ప్రాణం. సరిగ్గా ఈరోజే చూసుకుని మా వంటవాడు రంగడు మెట్ల మీద నుండి పడి చెయ్యి విరగొట్టుకున్నాడు. వాడేమో మూలుగుతూ పడుకున్నాడు. ఇప్పుడెలా? మా అన్నయ్య ముందు నా పరువు గంగపాలవుతుందే. సరిగ్గా అప్పుడే పనిమీద అక్కడికి వచ్చిన వెంకన్న ఈ మాటలు విన్నాడు. అమ్మగారు, కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెబుతాను. మీ పట్నం బంధువుల వేళ్లు చీకుతూ తినేలా అద్భుతమైన వంట చేసే మనిషి మన ఊర్లో ఒక్కడే ఉన్నాడమ్మా. వాడి చేతిలో మాయ ఉంది. అదే మన రాము. ఆ రోడ్డు పక్కన బండి పెట్టుకున్నాడు కూడా వాడే. ఏమిటి, ఆ రోడ్డు పక్కన చెత్తబండి నడుపుకునేవాడా? వాడిని నా వంటగదిలోకి రానిస్తాననుకున్నావా? వాడి బట్టలు చూస్తేనే రోత. నా ఇంటి పరువు పోతుంది. వాడిని అస్సలు రానివ్వను. మీ ఇష్టం అమ్మగారు. చీకటి పడుతుంది, పట్నం వాళ్ళు వచ్చే సమయం అవుతుంది. ఇంకో గంటలో విందు భోజనాలు సిద్ధం కావాలి. మీకు వేరే దారి లేదు. ఆలోచించుకోండి. కాంతమ్మకు వేరే దారి కనిపించలేదు. పరువు పోతుందన్న భయంతో అయిష్టంగానే రామును పిలిపించింది. రాము ఒక సంచిలో తన సొంత మసాలాలు, వంట సామాన్లతో అక్కడికి వచ్చాడు. చూడు రాము, నాకు వేరే దారి లేక ప్రాణం మీదకొచ్చి నిన్ను పిలిపించాను. కాని గుర్తుపెట్టుకో, నా ఈ శుభ్రమైన వంటగదిలో కణమంతా మురికి ఉండకూడదు. పట్నం నుంచి వచ్చే మా అన్నయ్య చుట్టాలు ఏ చిన్న వంక పెట్టినా కూర బాగోలేదన్నా నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. పైగా నిన్ను ఊళ్ళో నుంచి గెంటొస్తాను. అమ్మగారు, నేను కేవలం డబ్బుల కోసం రాలేదమ్మా. మీ ఇంటికి వచ్చే పట్నం అతిథులు మన ఊరి అతిథులు. మన ఊరి పరువు, మీ ఇంటి పరువు తీయడం ఈ రాముకు ప్రాణం పోయినా ఇష్టం ఉండదు. ఈరోజు మా ఊరి మసాలా ఏంటో మీ పట్నం బంధువులకు రుచి చూపిస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. రాము ఇచ్చిన ఆ జవాబుకు కాంతమ్మ ఆశ్చర్యపోయింది. తనని మధ్యాహ్నం రోడ్డు మీద అంత ఘోరంగా అవమానించిన అతను చూపించిన వినయానికి, ఆత్మాభిమానానికి ఆమె మనసులో ఏదో తెలియని బాధ, సిగ్గు కలిగాయి. కాని పైకి ఏమీ అనకుండా వెళ్ళిపోయింది. రాము ఏకాగ్రతతో వంటగదిలో వంట మొదలుపెట్టాడు. గౌరీ కూడా అతనికి సాయంగా వచ్చింది. నిప్పుల మీద మసాలాలు వేగుతుంటే ఇల్లంతా కమ్మటి వాసనతో నిండిపోయింది. ఏమండి, ఆవిడ మధ్యాహ్నం రోడ్డు మీద మనల్ని, మన బతుకును అంత ఘోరంగా అవమానించింది కదా, మళ్ళీ ఎందుకు ఇంత కష్టపడి వండుతున్నారు? నా మాట వినండి. ఆ కూరలో కాస్త ఉప్పు, కారం ఎక్కువ దట్టించి వేయండి. ఆవిడ నోరు మండాలి. అతిథుల ముందు ఆవిడ పరువు పోవాలి. అప్పుడే ఆవిడ అహంకారం అణుగుతుంది. పిచ్చిదానా, అన్నం పరబ్రహ్మ స్వరూపం. వంట చేసేటప్పుడు మనసులో కోపం, పగ, ప్రతీకారం ఎప్పుడూ ఉండకూడదు. వంటలో మనం కలిపేది కేవలం ఉప్పు, కారం కాదు గౌరీ. తినేవాళ్లు చల్లగా ఉండాలని మన స్వచ్ఛమైన ప్రేమను, భక్తిని కలపాలి. అప్పుడే అది అమృతం అవుతుంది. ఆవిడ స్వభావం ఆవిడది. కానీ ఆకలితో ఉన్నవాడి కడుపు నింపడం నా వృత్తి ధర్మం గౌరీ. నేను ఒక వంటవాడిని. నా వంటతో మనసుల్ని గెలవాలి, కానీ పగ తెచ్చుకోకూడదు, ఇంకా పగ తీర్చుకోకూడదు. భర్త చెప్పిన ఆ గొప్ప మాటకు గౌరీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాత్రి 8 గంటలైంది. పట్నం నుంచి కాంతమ్మ, అన్నయ్య సుబ్బారావు తన కుటుంబంతో వచ్చాడు. విందు భోజనాలు మొదలయ్యాయి. సుబ్బారావు ఆకులో రాము ఎంతో భక్తిగా వేడివేడి నాటుకోడి కూర వడ్డించాడు. సుబ్బారావు ఆ వాసన పీల్చి మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. నములుతున్న కొద్దీ అతని కళ్ళు ఆనందంతో, ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. అబ్బబ్బబ్బా కాంతం, ఏమిటి అద్భుతం!
ఈ నాటుకోడి కూర ఈ మసాలాల కలయిక నా నాలుక మీద నాట్యం చేస్తున్నాయి కదే. మా పట్నంలో ఎంత పెద్ద హోటల్లో ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇలాంటి రుచి నేను నా జీవితంలో చూడలేదు. నా జీవితంలో ఇది అత్యుత్తమమైన విందు. పట్నం అన్నయ్య మాటలు వినగానే కాంతమ్మకు గర్వంతో పాటు చెప్పలేనంత ఆనందం కలిగింది. అన్నయ్య, ఇదంతా మా ఊరి వంటవాడు రాము ప్రతిభ. వాడి చేతిలో ఏదో మాయ ఉంది. రామయ్య, నువ్వు వంటవాడివి కాదు, దేవతల లోకం నుంచి వచ్చిన నలభీముడివిరా. ఇదిగో ఈ 100 రూపాయలు నీకు నా బహుమతి. నువ్వు రేపే మాతో పట్నం వచ్చేయి. చాలా సంతోషం బాబు, కానీ నాకు ఈ పల్లెటూరు, నా మట్టిపోయి నా భార్య వండి పెట్టే అన్నమే స్వర్గం. ఈ పచ్చని ఊరు వదిలి నేను రాలేను బాబు. మీ కడుపు నిండిందంటే నా కష్టం తీరినట్లే. ఆ మాటలకు కాంతమ్మ మాత్రం సిగ్గుతో తల దించుకుంది. బంధువులు భోజనాలు చేశాక కాంతమ్మ నేరుగా వంటగదిలోకి వెళ్లి రాము గౌరీల ముందు నిలబడింది. నన్ను క్షమించు రాము. ఉదయం నీ పేరు చూసి రోడ్డు మీద నిన్ను ఎంతగానో అవమానించాను. నేను నీకు అంత అన్యాయం చేసినా కక్ష తీర్చుకోకుండా నీ స్వచ్ఛమైన ప్రేమతో నా పరువును నిలబెట్టావు. మనుషుల విలువ బట్టల్లో కాదు, వాళ్ల గుణంలో ఉంటుందని ఈరోజు నీ వంట రుచి నన్ను చెంపదెబ్బ కొట్టి మరీ నేర్పింది. ఇక ఎన్నడూ నేను పేదవాళ్లను చులకన చేయను. రేపట్నుంచి మన ఊరి సెంటర్లో నీకు ఒక చిన్న హోటల్ కట్టించే బాధ్యత నాది. రాము గౌరీ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆనాటి నుంచి రాము దశ తిరిగిపోయింది. కాంతమ్మ కట్టించిన హోటల్లో రాము గౌరీ కలిసి అద్భుతమైన వంటలు చేస్తూ ఊరి జనాలకు కడుపు నిండా భోజనం పెట్టారు. అహంకారాన్ని జయించిన రాము వంట రుచి ఆ ఊరిలో ఒక మధురమైన కథగా మిగిలిపోయింది. నీతి: పేదరికాన్ని చేసే పనిని చూసి ఎవరినీ చులకన చేయకూడదు. మనసులో పగ, కోపం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో చేసే ఏ పనైనా అద్భుతాలు సృష్టిస్తుంది. ఆ ప్రేమే ఎప్పటికైనా అహంకారాన్ని ఓడించి మనకు విజయాన్ని అందిస్తుంది.